నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సందర్భంగా నకిలీ విత్తనాల పంపిణీని అరికట్టాలని సూచించారు. గత ఏడాది ములుగు జిల్లాలో మాదిరి ఫేక్ సీడ్ ఇష్యూ లాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్, మంత్రి కొండ సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కి సంబంధించిన టార్గెట్ సార్ 9070 టార్గెట్ ఉంది సార్. ఈ 9070లో ఇప్పటి వరకు ఇంద్రమ కమిటీస్ నుంచి మనము లిస్టులు తీసుకొని అలానే మండల్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని ఎంపీడీఓస్ నుంచి కలెక్టర్ లాగిన్కి వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్రూవల్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చి ప్రొసీడింగ్స్ జనరేట్ చేసింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీ జిల్లాలకి అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 2-3 జిల్లాల్లో ఉన్నారు. మీ జిల్లాల్లో మీకు ఇచ్చిన శాంక్షన్ ఎంత ఇచ్చారు, ఆ శాంక్షన్లో ఏ స్టేజ్లో ఏముంది, ఓన్లీ ఐ వాంట్ దట్. ఫస్ట్ ఫేజ్లో మనం పైలట్కి ఇచ్చిన దాంట్లో ఎన్ని స్టార్ట్ అయినాయి, స్టార్ట్ కాకపోవడానికి రీజన్ ఏంటి, ఈ 2 పాయింట్స్ ఇది ఇంపార్టెంట్ నాకు. సార్ విత్ రెస్పెక్ట్ టు శాంక్షన్ సార్ 9070లో ఇప్పటి వరకు 4310 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 50% ఇచ్చాము సార్. రిమైనింగ్ 50% వివిధ దశల్లో ఉన్నాయి సార్. ఇంకొక 20 to 25% ఇవ్వగలుగుతామని నమ్మకం ఉంది సార్. కొంచెం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇబ్బంది ఉంది సార్. అది కాకుండా ఆల్మోస్ట్ 75% ఇంకొక 5-6 డేస్లో శాంక్షన్స్ అనేది కంప్లీట్ అవుతాయి సార్. కమింగ్ టు పైలట్ ఫేజ్లో తీసుకున్న ఇల్లులు సార్ 933 శాంక్షన్ ఇస్తే సార్ దాంట్లో ఇప్పటి వరకు మనము 336 మార్కౌట్ ఇచ్చాము సార్. వాటిల్లో బిఎల్ స్టేజ్ 148 కంప్లీట్ చేసి వాళ్ళకి పేమెంట్స్ అనేది అందించడం జరిగింది సార్. రేషియో కొంచెం తక్కువ ఉంది సార్. ఇది ఆల్మోస్ట్ జస్ట్ 20% మాత్రమే మనము ఇప్పటి వరకు బిఎల్ స్టేజ్ పేమెంట్ తీసుకున్నారు సార్. చాలామంది బెనిఫిషరీస్ సాచురేషన్ మోడ్లో అప్పుడు ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ముందుకి రాని కేసెస్ కొంతమంది ఉన్నారు సార్. పెట్టుబడి పెట్టుకోలేని కేసెస్ కూడా కొంతమంది ఉన్నారు సార్. అవి కూడా మేము ఎంపీడీఓస్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేరో వాళ్ళ నుంచి కన్సెంట్ లెటర్ తీసుకొని ఇంకెవరైనా ఉంటే ఈ డాక్రా గ్రూపుల నుంచి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని ఏమైనా ఫుల్ఫిల్ చేసామా? మీటింగ్స్ పెట్టాం సార్. ఏపీఎంస్ అందరూ కూడా ఎంపీడీఓస్తో పాటు ప్రతి ఒక్క విఓ గ్రూప్కి కూడా ఈ మెసేజ్ కమ్యూనికేట్ చేసి వాళ్ళ ద్వారా కొంచెం లోన్స్ ఇప్పియాలి అనేది మెసేజ్ పాస్ ఆన్ చేశాం సార్. ఎక్కడైతే వాళ్ళ లెండింగ్లో వాళ్ళకి నమ్మకం ఉందో అక్కడ ఇస్తున్నారు సార్. కొన్ని చోట్ల కాదమ్మా, మీకు డిజిటల్ సిగ్నేచర్ ప్రాబ్లం ఉన్నా ఎనీథింగ్ ఉన్నా మీరు గౌతమ్తోనో మీరు కాంటాక్ట్ చేయాలి కదా. సార్ కాంటాక్ట్లోనే ఉన్నాం సార్. ఎప్పుడు కాంటాక్ట్? ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి ఉన్నాం సార్. అసలు 3-4 డేస్ ఏంటి, మనం ఎప్పటి నుంచి ఇస్తున్నాము? నా సిగ్నేచర్స్ మీరు ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు? ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి. 15 డేస్ నుంచి తీసుకొని ఒక్క ప్రొసీడింగ్ కూడా మీరు గ్రౌండ్కి పోకపోతే ఎలా? నేను ఆనెస్ట్గా ఇలా ఖమ్మంలో చెప్పాను, వరంగల్లో ఆల్రెడీ నేను డిస్ట్రిబ్యూషన్ చేశానని చెప్పుకుంటూ వచ్చాను. మీరు 10 వచ్చినా 20 వచ్చినా రేత్రి 1 గంటకు వచ్చినా నేను సిగ్నేచర్ చేసి పంపించింది మీ స్టోర్ రూమ్లో దాచుకోవడానికే. చేస్తాం సార్. బట్ ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ. నేను ఎందుకు లేట్ నైట్ మీ మా హౌసింగ్ బోర్డులో మీ మనసులో వస్తే ఎందుకు డిస్పోజ్ చేసి పంపించింది ఎందుకు? ఇంక మీరు ప్రొసీడింగ్స్ అయిన దానికి ఎందుకు మీ దగ్గర దాచుకోవడానికి ఎందుకు? సారీ అండి, ఇది నేను ఎట్లా అనుకోవట్లేదు. ఎందుకు దాని బదులు ఒకసారి 3500 ఎప్పుడు వచ్చే నెలలో వచ్చే నెలలో ఒకసారి మొత్తం సంతకం పెడితే చేసుకుంటే అయిపోయేది కదా. పీస్ మేలు ఎందుకు చేసుకోవటం లేదమ్మా. మీరు ఇప్పుడు ఇది మీటింగ్ అవ్వటంతోనే ఈ నైట్ కంప్లీట్ చేయాలా. రేపు సాయంత్రం లోపు అప్రూవల్, నాతో సిగ్నేచర్ చేసిన అప్రూవల్ అయిన మొత్తం కూడా కన్సర్న్డ్ ప్రజాప్రతినిధికి ఆ ప్రొసీడింగ్స్ వెళ్ళాల్సిందే. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో మీరు వచ్చినట్టు క్లియర్ చేసి త్రూ చేయండి. నాకు మీరు ఏదో బంచికి 3500 నాకు కలెక్టర్ పరిధిలో 15,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 15,000 ఇళ్ళు మొత్తం 15,000 క్లియర్ అయిన తర్వాత పంచిస్తాను కాదు ఉద్దేశం. అది కానే కాదు. మరి 15 అయినా అవుట్ ఆఫ్ 15,000లో 15 అయినా కూడా మనం ఇవ్వాలన్నది మన కాన్సెప్ట్. ప్లీజ్, మిస్టేక్ ఎక్కడా లేదు. ఏజ్ లిమిట్ అసలు మనం ఇందిరమ్మ ఇళ్ళలో పెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ళలో ఏజ్ లిమిట్ లేదమ్మా. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఏజ్ లిమిట్ లేదు మన దగ్గర, లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా అటువంటిది ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. ఏజ్ లిమిట్ లేదు.
లిమిట్ లేదు సార్, అది థింగ్స్ మాట్లాడారు. ఆల్ కలెక్టర్స్కి కపుల్ ఆఫ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. టుమారో ఈవినింగ్ లోపు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రిగా నేను సిగ్నేచర్ చేసిన అన్ని ప్రొసీడింగ్స్ కన్సర్ట్ ఎమ్మెల్యేస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 6th లోపు మీకు ఇచ్చిన లిస్టు ఏ జిల్లాకి ఇచ్చినది టార్గెట్ ఆ జిల్లా ఫైనల్ చేసుకొని ప్రతి నియోజకవర్గానికి అడిషనల్గా ఒక 1500 ఏదైతే మనం ఇందాక ఏమన్నదాన్ని బఫర్ లిస్టు 1500 లిస్టును కూడా రెడీ చేసి పెట్టుకోండి.